హలో పీపుల్, హైదరాబాద్ సౌత్ జోన్లోని మెయిన్ ఏరియాస్లో ప్రాపర్టీ రేట్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు చెప్పబోయే ఈ ధరలు 2025 మార్కెట్ ట్రెండ్స్, ప్రాపర్టీ వెబ్సైట్స్, రియల్ ఎస్టేట్ రిపోర్ట్స్ ఇంకా రీసెంట్ ఆక్షన్ డేటా ఆధారంగా అంచనా వేసింది. ప్రతి ప్రాంతం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ ఇంకా డిమాండ్ మీద ఇవి కొద్దిగా అటు ఇటు మారుతూ ఉండొచ్చు. హైదరాబాద్ సౌత్ జోన్లో ప్రధానంగా ఆదిపట్ల, అత్తాపూర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, రాజేంద్ర నగర్, శంషాబాద్ వంటి ప్రాంతాలు ఉన్నాయి. ముందుగా ఆదిపట్ల విషయానికి వస్తే, వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్న ఈ ప్రాంతం వేగంగా డిమాండ్ పెరుగుతూ ఉంది. ఇంకా విమానాశ్రయానికి మంచి కనెక్టివిటీ ఉండడం వల్ల ఆదిపట్ల ప్రధాన అడ్వాంటేజ్గా ఉంది. ల్యాండ్ ధర ఇక్కడ స్క్వేర్ యార్డ్ 15,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు పలుకుతోంది. అలాగే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లో స్క్వేర్ ఫీట్ 3,500 రూపాయల నుంచి 5,500 రూపాయల వరకు ఉంటుంది. అలాగే కమర్షియల్ స్పేసెస్ అంటే షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, లేకపోతే షాపింగ్ మాల్స్ కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో స్క్వేర్ ఫీట్ 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు పలుకుతోంది. ఆ తర్వాత ఎల్బీ నగర్ అనేది ఎప్పటి నుంచో ఒక బిజీ జంక్షన్. ఇప్పుడు ఇది రియల్ ఎస్టేట్ హబ్గా కూడా మారబోతోంది. ఇక్కడ నుంచి నగరంలోని అంటే హైదరాబాద్ సిటీలోని ఏ ప్రాంతానికైనా సరే సులభంగా కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ ల్యాండ్ వాల్యూ స్క్వేర్ యార్డ్ అంటే గజము 50,000 రూపాయల నుంచి 90,000 రూపాయల వరకు పలుకుతోంది. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ విషయానికి వస్తే ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్ 5,000 రూపాయల నుంచి 6,500 రూపాయల వరకు ఉంది. ఇంకా కమర్షియల్ స్పేసెస్ లో 12,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఆ తర్వాత దిల్సుఖ్ నగర్, ఇది బాగా రద్దీగా ఉండే కమర్షియల్ ఇంకా రెసిడెన్షియల్ ఏరియా. హైదరాబాద్ లో ఎక్కువ జనసాంద్రత అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దిల్సుఖ్ నగర్ కూడా ఒకటి. ఇక్కడ ల్యాండ్ వాల్యూ 80,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు యార్డ్ ఉంది అంటే గజం ఉంది. ఆ తర్వాత రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ విషయానికి వచ్చినప్పుడు ఎస్ఎఫ్టీ 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు పలుకుతోంది. ఇంకా కమర్షియల్ స్పేసెస్ 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు పలుకుతున్నాయి. ఆ తర్వాత అత్తాపూర్, ఇది హైదరాబాద్ నగరానికి సౌత్ లో అభివృద్ధి చెందుతూ ఉన్న రెసిడెన్షియల్ ఇంకా కమర్షియల్ హబ్. ఇక్కడ ల్యాండ్ వాల్యూ సుమారుగా 50,000 రూపాయల నుంచి 80,000 రూపాయల వరకు గజం ఉంది. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ విషయానికి వచ్చినప్పుడు ఎస్ఎఫ్టీ 5,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు పలుకుతోంది. ఆ తర్వాత కమర్షియల్ స్పేస్లో చూస్తే 12,000 రూపాయల నుంచి 16,000 రూపాయల వరకు ఇక్కడ పర్ ఎస్ఎఫ్టీ పలుకుతోంది. ఆ తర్వాత రాజేంద్ర నగర్, ఇది సౌత్ హైదరాబాద్లో ముఖ్యమైన రెసిడెన్షియల్ ఇంకా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్న ప్రాంతం. ఇక్కడ ల్యాండ్ వాల్యూ పర్ యార్డ్ అంటే గజానికి 60,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు పలుకుతోంది. ఇంకా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ విషయానికి వచ్చినప్పుడు ఎస్ఎఫ్టీ 6,000 రూపాయల నుంచి 7,500 రూపాయల వరకు. కమర్షియల్ స్పేసెస్ అంటే ఇదివరకే చెప్పుకున్నట్లుగానే షాపింగ్ మాల్స్ ఇంకా కాంప్లెక్సెస్ ఇట్లాంటి విషయాల్లో 14,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు ఎస్ఎఫ్టీ పలుకుతోంది. ఆ తర్వాత శంషాబాద్, ఇది కూడా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్న ప్రాంతం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు పక్కనే ఉన్న ప్రాంతం కావడం వల్ల ల్యాండ్ వాల్యూ ఇక్కడ 30,000 రూపాయల నుంచి 70,000 వరకు. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ వాల్యూ అంటే ఎస్ఎఫ్టీ 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు. కమర్షియల్ స్పేసెస్ 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు పలుకుతున్నాయి. మొత్తం మీద చూస్తే హైదరాబాద్ సౌత్ జోన్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో వేగంగా ఎదుగుతున్న ప్రాంతాల్లో ఒకటి. రోడ్ల విస్తరణ, మెట్రో కనెక్టివిటీ ఇంకా కొత్తగా వస్తూ ఉన్న రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టుల వల్ల ఇక్కడ ఆస్తి విలువలు రాబోయే సంవత్సరాల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.